ఏంటి ఎప్పుడు ఎక్కడో ఒకడికి వెళ్తానే ఉంటది అనుకుంటున్నారా? సో, నేనైతే ప్రతిరోజు ఏం బయటికి వెళ్ళను. చిన్న బర్త్‌డే పార్టీ అయితే వెళ్తున్నాము. సో, కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. ఎర్లీ అంటే చీకటిగా ఉంది నైట్ అనుకుంటున్నారా? ఎర్లీ అంటే 6:00కే స్టార్ట్ అయ్యాము. కానీ వింటర్ సీజన్ కాబట్టి త్వరగా చీకటి పడిపోతుంది. 6:30కే త్వరగా లైట్ అనేది ఇదైపోతుంది. సో, మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోయి మధ్యలో అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్‌కి ఇచ్చినాను. అది కలెక్ట్ చేసుకొని అండ్ పెట్రోల్ పట్టించేసుకున్నాము. సో, ఈ మధ్యలోనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకేం చేద్దాం, పక్కనే క్రాఫ్ట్ బజార్ ఉంటే వెళ్ళాము. సో, వర్షం ఆగేదాకా కొంచెం టైమ్ పాస్ చేద్దామని చెప్పి వెళ్ళాము. సో, అక్కడ చూస్తే స్టాల్స్ అన్నీ బాగున్నాయి. ఈసారి కొంచెం కొత్తగా పెట్టున్నారు స్టాల్స్ అన్నీ. సో, ఎప్పుడు పెట్టినా మేము అసలు వెళ్ళము. బోరింగ్ ఉంటదని చెప్పి క్రాఫ్ట్ బజార్‌కి. అందుకని నేనెప్పుడు అసలు వెళ్ళను. సో, ఈసారి వెళ్తే కొంచెం బానే అనిపిచ్చింది. నేనైతే ఒక బ్యాంగిల్ తీసుకున్నాను. ఒక కలర్ అయితే వెతుకుతా ఉంటే, ఆ కలర్ ఇక్కడ సెట్ అయింది. అండ్ పాపకి తీసుకుందామంటే, అనుకున్న కలర్ అయితే నాకు దొరకలేదు. సో, నేనైతే తీసుకున్నాను. ఇంకా అక్కడే కొంచెం టైమ్ పాస్ చేసుకున్నాము. అండ్ ఈసారైతే కొంచెం కొత్తగానే పెట్టున్నారు స్టాల్స్ అన్నీ. ఎప్పుడులాగా రొటీన్‌లాగా కాకుండా కొంచెం ఎక్కువగానే పెట్టున్నారు ఈసారి. సో, అలా ఒక లుక్ అయితే వేసేసుకున్నాము. సో, మళ్ళీ ఇంకొకటి వీకెండ్‌కి వెళ్దామని చెప్పి. సో, రేటయితే ఇంకా చెప్పక్కర్లేదు. చాలా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ లాస్ట్ వీళ్ళు తీసేస్తారు అన్న టైంలో కూడా వీళ్ళేం రేట్స్ అయితే తగ్గియరు. సేమ్ రేటే ఉంటద్ది. సో, ఈసారి కొంచెం స్టాల్స్ బానే ఉన్నాయి. కొంచెం తీసుకునే తగ్గట్టు ఉన్నాయి. అండ్ వర్షమైతే ఇంకా ఆగలేదు. సో, అక్కడే ఇంకా ఫుడ్స్ కోర్ట్ అయితే ఉంది. సో, అక్కడే కూర్చొని ఇంక వర్షం ఆగేదాకా అక్కడే కూర్చున్నామండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్